Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Recording in Krishna progress. Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Devam Vishnupada Paramahansa Parivadacharya Astotra Sri Bhaktivedanta Swami Prabhupada ki jai. Sundar Bhagavad Gita ki jai. హరే కృష్ణ. ఈరోజు ఈ గీతా సందేశం కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మా అభినందనలు. ఈరోజు ఈ గీతా సందేశ కార్యక్రమంలో రెండవ రోజు. మనం ఈరోజు ఈ ప్రవచనంలో భాగంగా మంగళాచరణ విధిని, ఈ గీతాశాస్త్ర అధ్యాయానికి శ్రవణాధికారి ఎవరు అంటే
ఈ గీత జ్ఞానాన్ని బోధించడానికి అధికారి ఎవరు, వినడానికి అధికారి ఎవరు? తర్వాత ఈ భగవద్గీత మనం చదువుకునేప్పుడు చాలా పదాలు చాలాసార్లు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట, ఎక్కువసార్లు. అటువంటి కొన్ని శబ్దాలకు మనం అర్థం తెలుసుకుందాం. అవి తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, మనం రోజు భగవద్గీత చదువుకునేప్పుడు ముందు ముందు ఆ శబ్దం వచ్చినప్పుడు మనకి గుర్తుకు వస్తుంది. చాలా కొన్ని పదాలు ఐడెంటిఫై చేసి అవన్నీ ఒక దగ్గర చేర్చి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 మంగళాచరణ విధిని, శ్రవణాధికారి, ఈ గీతా శబ్దకోశం, ఈ 3 కూడా మనం ఈరోజు ప్రవచనంలో భాగంగా చర్చించుకోబోతున్నాం. అందరికీ వినబడుతుంది అనుకుంటా. ఆడిబుల్? ఓకే, హరే కృష్ణ. మొదటిగా మంగళాచరణతో ప్రారంభిద్దాం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నామశ్రేష్టం మనుమపి శచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాధురీం కోష్టవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భిః సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేలి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నా నిపత్యక్షితో. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగోః మమ మందమతిర్గతి మత్సర్వస్వపదాంబోజౌ రాధామదనమోహనౌ. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. హరే కృష్ణ. మనం గీతా మహాత్మ్యం కూడా పారాయణం చేద్దాం. ఈ శ్లోకాలు గీత యొక్క గొప్పదనాన్ని స్తుతిస్తూ పద్మపురాణంలో చెప్పబడ్డాయి. మనం ఈ గీతా మహాత్మ్యాన్ని కూడా పఠిద్దాం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రుతా. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్.
ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఇప్పుడు వరకు మనం మంగళాచరణ చెప్పుకున్నాం. మనం నిన్న చెప్పుకున్నట్టు ఏ కార్యక్రమాన్నైనా ఏ శుభకార్యాన్ని ప్రారంభించే ముందు మంగళాచరణ చెప్పుకుంటూ అందులో గురు పరంపరను భగవంతుడిని స్తుతిస్తూ ఈ సత్కార్యాన్నైనా ప్రారంభిస్తాము. అదేవిధంగా ఏ కార్యాన్నైనా ప్రారంభించే ముందు ఓం అనే పదాన్ని కూడా చెప్తారన్నమాట. సో అలా ఓం అని ఉచ్చరించడం ఎంత అవసరమో లేకపోతే దాని ప్రాముఖ్యతను భగవద్గీత కూడా ఈ విధంగా చెప్తుంది. ఇది భగవద్గీతలో 17వ అధ్యాయంలోని 23వ శ్లోకం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. అంటే ఏంటంటే ఓం తత్ సత్ ఈ 3 పదాలు ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః. ఈ 3 పదాలు ఓం అన్న, తత్ అన్న, సత్ అన్న ఈ 3 పదాలు కూడా పరతత్వాన్ని సూచిస్తాయి, బ్రహ్మమును సూచిస్తాయి. అందుకే పూర్వం నుంచి కూడా బ్రాహ్మణస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. అందుకే పూర్వం నుండి బ్రాహ్మణులు వేదాలను ఉచ్చరించేప్పుడు కానీ యజ్ఞాలు చేసే ముందు కానీ ఓం తత్ సత్ అని ఉచ్చరించేవాళ్ళు. అదేవిధంగా మనం ఈ భగవద్గీత కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా కూడా ఓం అని చెప్పుకుంటున్నాం. ఇంకా ఏం చెప్పారు భగవద్గీతలో? అందువల్లనే తస్మాత్ ఓం ఇత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినాం. ఓం తత్సత్ అనే పదాలు బ్రహ్మాన్ని సూచిస్తాయి అని చెప్పుకున్నాం. బ్రాహ్మణులు అందుకే పూర్వం నుంచి యజ్ఞాలు చేసే ముందు కానీ వేదాలను ఉచ్చరించే ముందు కానీ ఓం అని పఠిస్తారని చెప్పుకున్నాం. అందుకే ఈ ఓం అనే పదాన్ని శాస్త్రోక్తమైన కర్మలు ఆచరించేప్పుడు కూడా, శాస్త్రోక్తమైన కర్మలు యజ్ఞదాన తపస్సులు ఇవన్నీ ఆచరించే ముందు కూడా ద్విజులు బ్రాహ్మణులు ఓం అని పలికిన తర్వాతే వాటిని ప్రారంభిస్తారు. మరి ఈ భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అధికారి ఎవరు? ఈ భగవద్గీత, ఈ గీతా శాస్త్రాన్ని, ఈ గీతా సందేశాన్ని తెలుసుకోవడానికి, వినడానికి శ్రవణాధికారి ఎవరు? అర్హతలేంటి? మనం ఈ గీతా జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మనకు ఉండవలసిన అర్హతలేంటి? మనం పెంపొందించుకోవాల్సిన లక్షణాలు ఎటువంటివి అనేవి భగవద్గీతలో చెప్పబడ్డాయి శ్లోకాలు. ఇది 4వ అధ్యాయంలో 3వ శ్లోకం. భగవంతుడు, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు ఈ విధంగా: స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖాచేతి రహస్యం హేతదుత్తమం అంటున్నాడు దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు. అర్జున, భక్తోసి మే సఖాచేతి, నువ్వు నా భక్తుడవు మరియు మిత్రుడు కాబట్టి ఈ శాస్త్రాన్ని, ఈ గీతా శాస్త్రాన్ని
నీకు బోధించాను అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ ఈ గీతాశాస్త్రం, ఈ గీత జ్ఞానం గురించి ఏం చెప్పబడింది ఈ శ్లోకంలో? పురాతన, ఇది అతి పురాతనమైన జ్ఞానము, మరియు రహస్యం ఉత్తమం, అత్యంత రహస్యమైనదట. ఈ అత్యంత రహస్యమైనది, పురాతనమైన ఈ జ్ఞానాన్ని దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడు మరియు మిత్రుడైన అర్జునుడికి చెప్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, భగవద్గీత జ్ఞానాన్ని మనం విని సముపార్జించుకుని దాన్ని అవగతం చేసుకోవాలంటే ఈ 2 లక్షణాలు ఉండాలి. భగవంతుడి యొక్క భక్తులై ఉండాలి, భగవంతుడితో ఎదుక భగవంతుని యొక్క భక్తుడు కానీ మిత్రుడై కానీ ఉండాలి. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? ఇది కూడా భగవంతుడు 9వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఈ గీతా శాస్త్రాన్ని, ఈ రహస్యమైన జ్ఞానాన్ని, రహస్యాలన్నింటిలోకెల్లా రహస్యమైనదంట ఈ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని భగవంతుడు అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడో చెప్తున్నాడు 9వ అధ్యాయంలో. శ్రీ భగవాను వాచ అంటే శ్రీ భగవంతుడు చెప్పాడు. భగవానుడు అంటే ఎవరు? దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. మనం శబ్దకోశంలో చివరిలో భగవంతుడికి వ్యుత్పత్తి ఏంటో తెలుసుకుని అసలు భగవంతుడు అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. భగవంతుడు అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు, భగములు కలవాడు భగవంతుడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. నేను ఈ గుహ్యతమమైన జ్ఞానాన్ని, గుహ్యము అంటే రహస్యము, గుహ్యతమము అంటే అత్యంత రహస్యమైనది అని, నేను నీకు ఈ అత్యంతమైన రహస్యమైన జ్ఞానాన్ని ప్రవక్ష్యామి, చెప్పాను. ఎందుకు? ఓ అర్జున, నువ్వు అనసూయవే అంటే నీకు అసూయ లేదు. అర్జునుడికి ఎవ్వరి పట్ల అసూయ లేదట. భగవంతుడు తనను గురించి తను చెప్పుకున్నప్పుడు కానీ అర్జునుడి యొక్క శత్రువులైన దుర్యోధనాదులందు కూడా అర్జునుడికి అసూయ లేదట. ఇది కూడా ఇంకొక లక్షణం, ఇది కూడా ఒక అర్హత. భగవద్గీత జ్ఞానాన్ని విని అవగతం చేసుకోవాలంటే అసూయారహితంగా ఉండాలి. ఇంకే భగవంతుడు చెప్తున్నాడు, నీకు ఓ అర్జున, నువ్వు అసూయారహితుడు కాబట్టి నేను నీకు ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అంటున్నాడు అన్నమాట. ఈ జ్ఞానాన్ని ఎలా చెప్తున్నాడు? జ్ఞానం విజ్ఞాన సహితం, కేవలం నీకు జ్ఞానం కాదు, విజ్ఞానంతో పాటు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. విజ్ఞానం అంటే ఏంటి? విశేషమైన జ్ఞానం అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం. జ్ఞానము అంటే తెలుసుకోవడం. అంటే ఉదాహరణకు తేనె తీయగా ఉంటుంది అని తెలుసుకోవడం జ్ఞానం. కానీ ఆ తేనెను మన నాలుక పైన పెట్టుకుని ఆస్వాదించడం అది తేనె తీయగా ఉంటుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. భగవంతుడు అర్జునుడు అసూయారహితుడు కాబట్టి నీకు ఈ గీతాశాస్త్ర జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా నీకు చెప్తున్నాను అని అంటున్నాడు. మరి ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞాత్వా, ఇది తెలుసుకోవడం వల్ల మోక్షసే అశుభాత్, అశుభాల నుండి విముక్తుడవుతావు అని చెప్తున్నాడు భగవంతుడు. మనం 2 శ్లోకాలు చూసాం. మనకు గీతా శాస్త్రం అవగతం కావాలంటే, అర్థం కావాలంటే ఉండాల్సిన లక్షణాలు: భగవంతుడి యొక్క భక్తులమై ఉండాలి, అసూయారహితంగా ఉండాలి భగవంతుడి పట్ల, భగవంతుడే దేవాది దేవుడు, శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనే విషయాన్ని గ్రహించి మనం ఈ గీతాశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత మనం ఈ గీతాశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అని నిన్న చెప్పుకున్నాం. ఏ జ్ఞానాన్నైనా సముపార్జించడానికి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించడానికి తప్పకుండా గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. తత్వదర్శి అయిన గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. అర్జునుడు కూడా తను సంశయంలో ఉన్నప్పుడు యుద్ధం చెయ్యాలా వద్దా, ఇక్కడ నా బంధువులందరూ ఈ యుద్ధ రంగంలో ఉన్నారు,
వీళ్ళందరినీ నేను వధించాలా వద్దా? అతను హృదయం కార్పణ్య దోషానికి గురైందనమాట. అప్పుడు అతను భగవంతుణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు, ఈ విధంగా తనను తాను భగవంతుని యొక్క శరణు వేడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అర్జునుడు? కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, నా స్వభావం, నా హృదయం కార్పణ్య దోషానికి గురి అయింది. నా మనస్సు ధర్మాధర్మ వివేకాన్ని కోల్పోయింది. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోలేకపోతున్నాను. నా చేతిలోంచి గాండివం జారిపోతుంది. ఈ వీళ్ళందరినీ చూసి నా హృదయం కార్పణ్య దోషానికి గురైంది. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నాకు తెలియట్లేదు. కాబట్టి యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే, అందువల్ల నాకు ఏది శ్రేయస్కరమో అది నీకు తెలుసు, అది తప్పకుండా చెప్పు. నిశ్చితం బ్రూహి, నాకు ఏది శ్రేయస్కరమో, దేనివల్ల నాకు మంచి జరుగుతుందో అది నీకు తెలుసు. కాబట్టి నువ్వు నాకు అది చెప్పు, నిశ్చితంగా చెప్పు. శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం, నేను నీ శరణు జొచ్చాను, నేను నిన్ను శరణు వేడుతున్నాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు ఏదైతే శ్రేయస్సు కలిగిస్తుందో అది నిశ్చితంగా చెప్పు అని అర్జునుడు భగవంతుణ్ణి గురువుగా స్వీకరించి ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట. అప్పటి వరకు అర్జునుడు సఖ్యభావంలో ఉన్నాడు, స్నేహితుడిలాగా. ఇంకా ఎప్పుడైతే తన హృదయం కార్పణ్య దోషానికి వశమైందో, ఎప్పుడైతే తన మనస్సు ధర్మాధర్మ వివేకాన్ని కోల్పోయిందో, ఇంకా తను భగవంతుణ్ణి గురువుగా స్వీకరించి తనను తన శిష్యుడిగా చేసుకుని భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. మనం కూడా గీత యొక్క సందేశం తెలుసుకోవాలంటే మనం ఇదే విధంగా గురువు గారిని ఆశ్రయించాలి. ఇది ఈ శ్లోకం ముండకోపనిషత్తులో చెప్పబడింది. జ్ఞానం కోరుకునేవారట, విజ్ఞానం కోరుకునే వాళ్ళు తప్పకుండా సేవాభావంతో గురువు గారిని ఆశ్రయించాలట. తద్విజ్ఞానార్థం స గురుం ఏవాభిగచ్చేత్. ఎవరైతే విజ్ఞానం కోసం, విజ్ఞానార్థం అంటే ఎవరైతే విజ్ఞానం కావాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా స గురుం ఏవాభిగచ్చేత్, గురువు గారిని ఆశ్రయించాలట. ఆ గురువు గారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆ గురువుగారుకి వేదాల్లో గొప్ప పాండిత్యం ఉండాలి, వేద విద్వాంసుడై ఉండాలి, వేదాంత సారం అతనికి తెలిసి ఉండాలి. వేదాల ద్వారా తెలుసుకోగలిగిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యొక్క భక్తుడై ఉండాలి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మరి శిష్యుడు గురువుగారిని, అటువంటి గురువుగారిని ఏ విధంగా ఆశ్రయించాలి అంటే సమిత్పాణి అని చెప్పబడింది. అంటే సమితలను చేతిలో పట్టుకుని గురువుగారిని ఆశ్రయించాలి అట. సమిత్పాణి అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అంటే సమితలను చేతిలో పెట్టుకొని అని. అంటే సేవాభావంతో గురువుగారిని ఆశ్రయించి వారి దగ్గర నుండి అర్థవంతమైన ప్రశ్నలు అడిగి ఆత్మతత్వ జ్ఞానం గురించి, భగవత్తత్వ జ్ఞానం గురించి తెలుసుకోవాలి. భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ విధంగా గురువుగారిని ఆశ్రయించి సేవాభావంతో ప్రశ్నలను అడిగి భగవత్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే ఈ ధర్మ సంవాదాన్ని, ఈ భగవద్గీతను నిత్యం పఠిస్తారో అటువంటి వాళ్ళు భగవంతుడిని జ్ఞాన యజ్ఞం చేత పూజించిన వారు అవుతారు అని చెప్తున్నాడు భగవంతుడు ఈ శ్లోకంలో. మనం యజ్ఞం అంటే సాధారణంగా ఒక యజ్ఞకుండం ఉండి అందులో ఒక మంట వస్తూ అందులో మనం ఆహుతి వేస్తూ ఉండాలి అని అనుకుంటాం. యజ్ఞం చాలా రకాలు, మనం తర్వాత చెప్పుకుంటాం. జ్ఞాన యజ్ఞం, తపోయజ్ఞం, అలా రకరకాల యజ్ఞాలు ఉంటాయన్నమాట. జ్ఞాన యజ్ఞం అంటే ఈ భగవద్గీత, ఈ గీతాశాస్త్రాన్ని నిత్యము పఠించడం,
ఈ భగవంతుడు ఈ ధర్మ సంవాదాన్ని, ఈ కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన ధర్మ సంవాదాన్ని నిత్యము ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వాళ్ళు భగవంతుడికి యజ్ఞం చేసినట్టట. ఎటువంటి యజ్ఞం? జ్ఞాన యజ్ఞం. ఇది నిశ్చయము అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, యో నరః, ఏ నరుడైతే, ఏ మానవుడైతే శ్రద్ధావాన్, శ్రద్ధావంతుడై, అనసూయశ్చ, అసూయారహితుడై, అసూయ లేనివాడై, శృణుయాదపి, ఎవరైతే ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధతో అసూయ లేకుండా వింటాడో అటువంటి నరుడు సహ అపి సోపి ముక్త, అతడు ముక్తుడవుతాడట. ముక్తుడయ్యి ఏం జరుగుతుంది ఇంకా అతనికి? సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం, పుణ్యకర్మణాం ప్రాప్నుయాత్ లోకాన్ సహ ప్రాప్నుయాత్. అంటే ఎవరైతే శ్రద్ధతో అసూయ లేకుండా ఈ భగవద్గీత, ఈ గీతాశాస్త్రాన్ని వింటాడో అతడు గొప్ప గొప్ప పుణ్యకర్మలు చేసిన వాళ్ళు వెళ్ళే లోకాలకు వెళ్తారు, అంటే ఉత్తమ గతి లభిస్తుంది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. కావాల్సింది శ్రద్ధ మరియు అసూయారహితంగా ఉండాలి. భగవద్గీతలో ఇంకా వేరే చోటు కూడా చెప్తారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. అంటే శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వారికే జ్ఞానం లభిస్తుంది అని. మరి ఇప్పుడు వరకు ఈ భగవద్గీత జ్ఞానాన్ని శ్రవణం చేయడానికి అధికారి ఎవరో చెప్పుకున్నాం. మరి అనాధికారి ఎవరు? అంటే ఎవరు అర్హులు కారు ఈ గీతా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి? భగవంతుడు చెప్తున్నాడు. ఇది కూడా భగవద్గీతలోని శ్లోకం 18వ అధ్యాయంలో 67వ శ్లోకం. భగవంతుడు చెప్తున్నాడు ఈ విధంగా, ఎవరికైతే ఈ గీతాశాస్త్రం చెప్పకూడదో భగవంతుడు చెప్తున్నాడు, ఇదంతేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఈ గీతాశాస్త్రాన్ని, ఈ గీతాశాస్త్రాన్ని నా తపస్కాయ, తపస్సంపన్నులు కాని వారికి చెప్పకూడదట. ఈ గీతాశాస్త్రాన్ని నా తపస్కాయ, ఎవరైతే తపస్సు చేయరో, తపస్సంపన్నులు కారో, కొద్దిపాటి తపస్సు కూడా చేయరో అటువంటి వారికి గీతాశాస్త్రం చెప్పకూడదండి. ఇంకెవరికి చెప్పకూడదు? నా భక్తాయ, ఎవరైతే భక్తులు కారో వాళ్ళకు కూడా చెప్పకూడదంట. ఇంకెవరికి చెప్పకూడదు? నచ శుశ్రూషవే వాచ్యం, అంటే నచ అశుశ్రూషవే. శుశ్రూషవే అంటే వినాలి అనే కోరిక కలవారు, అశుశ్రూషవే అంటే వినాలనే కోరిక లేనివారు అని. ఎవరైతే తపస్సంపన్నులు కారో, ఎవరైతే భగవంతుని యొక్క భక్తులు కారో, ఎవరికైతే వినాలి అనే కోరిక లేదో అటువంటి వారికి ఇంకా యో అభ్యసూయతి, ఎవరైతే భగవంతుని పట్ల అసూయ కలిగి ఉంటారో, ఎవరైతే భగవంతున్నే ద్వేషిస్తారో అటువంటి వారికి ఈ గీతాశాస్త్రం చెప్పకూడదు అని భగవంతుడు చెప్పారన్నమాట. ఇంకా ఈ శ్లోకానికి బల్దేవ్ విద్యాభూషణులు బ్రహ్మమధ్వ గౌడీయ పరంపరలో ఈయన గొప్ప గురువు గారు, ఈయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఏం చెప్పారంటే, భగవద్గీత తపస్సు చేయకుండా కేవలం ఇంద్రియ భోగాల్లో తేలివాడే వాళ్ళకి చెప్పకూడదట. అంటే ఎటువంటి తపస్సు చేయకుండా ఎప్పుడు ఇంద్రియ భోగాల్లో తేలాడే వాళ్ళకి అస్సలు చెప్పకూడదు. తర్వాత ఏం చెప్తున్నారంటే, ఒకవేళ వాళ్ళు తపస్సు చేస్తున్నప్పటికి కూడా వాళ్ళకి భక్తి లేకపోతే భగవద్గీత చెప్పకూడదు అనమాట. అంటే కేవలం తపస్సు ఒకటే సరిపోదు, వాళ్ళకి భక్తి కూడా ఉండాలి. సరే, ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తున్నారు, భక్తులు కూడా అయి ఉన్నారు, కానీ వాళ్ళకి వినడానికి ఇష్టం లేకపోతే అప్పుడు కూడా భగవద్గీత చెప్పకూడదట. ఇంకా చివరికి ఏం చెప్తున్నారంటే, అసూయాపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గీతా సందేశాన్ని, ఈ భగవద్గీత శాస్త్రాన్ని వాళ్ళకి బోధించకూడదు అని బలదేవులు వారు గీతాభూషణ వ్యాఖ్యానంలో చెప్పారు.
మనం ఈ గీతాశాస్త్రాన్ని తెలుసుకోవడానికి అధికారి ఎవరు, ఆ అధికారికి అంటే ఎటువంటి లక్షణాలు, ఎటువంటి అర్హత ఉంటే ఈ గీతాశాస్త్రానికి శ్రవణాధికారి అవుతారో తెలుసుకున్నాం. అదేవిధంగా ఎవరు అనధికారి అంటే ఎవరు అర్హులు కాదో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ జ్ఞానం, ఈ గీతా జ్ఞానాన్ని చెప్పడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి గురువు గారికి, అదేవిధంగా శిష్యుడికి కూడా ఈ జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఎటువంటి అధికారాలు ఉండాలో చూద్దాం. ఇది కూడా భగవద్గీతలోని శ్లోకం 4వ అధ్యాయం 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఈ మొదటి 3 లైన్లు ఎవరైతే ఈ జ్ఞానాన్ని సముపార్జించాలి అని అనుకుంటారో వాళ్ళకి సంబంధించినవి. ఈ చివరి లైన్ తత్వదర్శినః అనేది ఈ చివరి పాదం, ఇది ఈ గీత జ్ఞానాన్ని బోధించే గురువు గారికి సంబంధించింది అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని సముపార్జించాలి అనుకుంటామో ఏం చేయాలి మనం? తద్విద్య అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ప్రణిపాతేనా గురువు గారి వద్దకు చేరి నమస్కరించి, పరిప్రశ్నేనా అంటే చక్కటి ప్రశ్నలు అడగాలంట, అంటే అర్థవంతమైన ప్రశ్నలు అడగాలి. అంటే ఆ ప్రశ్న అడగడం వల్ల మనకు ఆత్మతత్వ జ్ఞానం కలగాలి. మనం ఆ ప్రశ్న అడగడం వల్ల మనకి వేరే వాళ్ళకి కూడా లాభం కలగాలి. అటువంటి ప్రశ్నలు, చక్కటి ప్రశ్నలు అడగాలి, అర్ధరహితమైన ప్రశ్నలు అడగకూడదు. ఇంకేం చేయాలి? సేవించాలి. సేవయా గురువుగారి దగ్గర నమస్కరించి ఆయన్ను చక్కటి ప్రశ్నలు అడిగి ఆయన సేవాభావంతో సేవిస్తూ ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ విధంగా ఆయన్ను సేవిస్తే ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అప్పుడు గురువుగారు మనకు ఆ జ్ఞానాన్ని, గీతా జ్ఞానాన్ని మనకు ఉపదేశిస్తారు. ఆయన ఎవరు? తత్వదర్శినః అంటే ఆయనకి తత్వం మంచిగా అవగతమైంది, తత్వజ్ఞానం ఆయన బాగా అవగతం చేసుకున్నారు. ఆయనకి ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉంది. తత్వం అంటే యథార్థం అని, ఆయనకి యథార్థమైన జ్ఞానం, ఆత్మ గురించి, భగవంతుడి గురించి సరి అయిన జ్ఞానం ఉంది. ఆయనని మనం ఈ విధంగా సేవిస్తే మనకు ఈ గీతా జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఎందుకు ఉపదేశిస్తారు? అసలు ఈ గీతాశాస్త్రాన్ని గురువు గారు శిష్యుడికి ఎందుకు ఉపదేశిస్తారు, దేనికోసం చెప్తారు అంటే ఈ శ్లోకం చెప్పుకోవచ్చు మనం. వారికి శ్రేయస్సు కోసం, వారికి హితాన్ని కలిగించడం కోసం, ప్రియాన్ని కలిగించడం కోసం గురువుగారు శిష్యులకి ఈ జ్ఞానాన్ని బోధిస్తారు. భగవంతుడు, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో అర్జునుడికి ఈ విధంగా చెప్తున్నాడు, ఈ పరమమైన, ఈ శ్రేష్టమైన ఈ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నేను నీ శ్రేయస్సును కోరుకుంటున్నాను కాబట్టి, ఈ జ్ఞానం నీకు ప్రియాన్ని కలిగిస్తుంది, శ్రేయస్సును కలిగిస్తుంది కాబట్టి నేను నీకు చెప్తున్నాను అని దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః. మళ్ళీ నా శ్రేష్టమైన పరమం వచః, నా శ్రేష్టమైన వాటను వినుము అని చెప్తున్నాడు. శృణు. ఎందుకు? ఎత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. హితకామ్యయా, నీ హితాన్ని కోరుకుంటున్నాను, నీ మంచిని కోరుకుంటున్నాను కాబట్టి, నీ ప్రియం కోరుకుంటున్నాను కాబట్టి నేను ఈ జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను, బోధిస్తున్నాను. వక్ష్యామి అని చెప్తున్నాడు భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు ఇలా చెప్పిన తర్వాత ఎవరైతే తమకు తెలిసిన గీత జ్ఞానాన్ని, ఈ గీతా సందేశాన్ని, ఈ గీతా శాస్త్రాన్ని వేరే వాళ్ళకు పంచుకుంటారో అటువంటి వాళ్ళు నిస్సందేహంగా భగవంతుణ్ణి చేరుకుంటారు అని భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. యయిదం పరమం గుహ్యం. ఈ పరమగుహ్యం అంటే అత్యంత రహస్యమైన జ్ఞానం అని.
గుహ్యము అంటే రహస్యం, పరమగుహ్యం అంటే అత్యంత రహస్యమైన జ్ఞానం. మద్భక్తేష్వభిదాస్యతి, ఎవరైతే భక్తిమయి పరాం కృత్వా, ఎవరైతే భగవంతుడి యందు పరమ భక్తిని కలిగి ఉండి ఈ గోప్యమైన, ఈ రహస్యమైన ఈ గీతా జ్ఞానాన్ని భగవంతుని యొక్క భక్తులకు బోధిస్తారో అటువంటి వాడు మామే వైశ్యత్య సంశయ, అసంశయంగా, సంశయం లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా భగవంతుని యొక్క ధామాన్ని చేరుతారు అని భగవంతుడు చెప్తున్నారు. అందుకే ఈ గీతా సందేశం గురించి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మన మిత్రులతో, మన బంధువులతో కూడా పంచుకోవాలి. ఇప్పుడు భగవంతుడికి చాలా ఆనందకరం అన్నమాట భగవంతుని యొక్క ఈ సందేశాన్ని అందరికీ ప్రచారం చేయడం. అందుకే తప్పకుండా మీ బంధువులు, మిత్రులు ఎవరన్నా ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సహించాలి. ఇంకేమంటున్నాడు భగవంతుడు, ఎవరైతే ఈ విధంగా గీతా సందేశాన్ని బోధిస్తారో అటువంటి వాడు భగవంతుడికి చాలా ప్రియాన్ని కలిగిస్తాడంట. నచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః, ఎవరైతే గీతను బోధిస్తారో ఇతని కంటే ప్రియం కలిగించేవాడు ఇంకా వేరేవాడు ఎవ్వడూ లేడంట భగవంతుడికి. అంటే భగవంతుడికి గీతా సందేశాన్ని బోధించేవారంటే చాలా ఇష్టము. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు, భవితానచమే తస్మాత్ అన్యప్రియతరో భువిః, అంటే అతనికంటే ప్రియమైన వాడు, అతనికంటే ఇష్టమైన వాడు నాకు ఈ భూలోకంలో ఉండబోడు కూడా అని చెప్తున్నాడు భగవంతుడు. అందుకే ఈ గీతాశాస్త్రం యొక్క జ్ఞానాన్ని వేరే వాళ్ళతో పంచుకోవడం మనకి చాలా ప్రాముఖ్యత ఉంది. భగవంతుని కృపకు మనం పాత్రలను కాగలవచ్చు. ఇప్పుడు వరకు మనం ఈ గీత నేర్చుకోవడానికి శ్రవణాధికారి ఎవరు, అదేవిధంగా అనధికారి ఎవరు, ఈ జ్ఞానం తెలుసుకోవడానికి కావలసిన అర్హతలేంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. అదేవిధంగా మొదటిగా మంగళాచరణ విధి కూడా తెలుసుకున్నాం. మనం ఏ కార్యక్రమానైనా, ఏ శుభ కార్యక్రమానైనా ప్రారంభించే ముందు ఓంతో ప్రారంభిస్తామని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈరోజు ప్రవచనంలో చివరి భాగం, గీతలో వచ్చేటువంటి మనం ఇప్పుడు రాబోయే రోజుల్లో చెప్పుకునే ప్రవచనాలన్నింటిలో ఈ శబ్దాలు పలుమార్లు వస్తూ ఉంటాయన్నమాట. ఈ శబ్దాల గురించి మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుంటే తర్వాత మళ్ళీ వివరంగా చెప్పుకుంటాం, చర్చించుకుంటాం. కాకపోతే ఇప్పుడు కొద్దిగా వాటి గురించి ఒక అవగాహన వస్తే మనకి తర్వాత ఇంకా మంచిగా అర్థమవుతాయి అన్నమాట రాబోయే ప్రవచనాలు. అందుకే మనం కొన్ని శబ్దాలు ఎక్కువసార్లు పునరావృతమైన శబ్దాలను మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటిగా భగవాన్, శ్రీ భగవాను వాచ అని చెప్పుకున్నాం. భగవాన్ అంటే అర్థం ఏంటి? భగవాన్, భగము అంటే ఏంటి? ఐశ్వర్యములు అని. భగము అంటే సంస్కృతంలో ఐశ్వర్యములు అని, వాన్ అంటే కలిగినవాడు అని. భగవాన్ అంటే ఐశ్వర్యములు కలిగినవాడు. షడైశ్వర్య సంపూర్ణుడు అంటే, షట్ అంటే 6, ఐశ్వర్యములు అంటే ఐశ్వర్యములు, సంపూర్ణుడు అంటే 6 రకాలైన ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగినవాడు. మనం ఈ లోకంలో చూస్తే ఈ భౌతిక ప్రపంచంలో కొందరికి ఐశ్వర్యం ఉంటుంది, కానీ అన్ని రకాల ఐశ్వర్యాలు ఉండవు. 6 రకాల ఐశ్వర్యాలు ఏంటో చూద్దాం మనం. కొందరికి అందం ఉంటుంది, కొందరికి కేవలం ధనం ఉంటుంది, అలా కొందరు కేవలం ఫేమస్ అయి ఉంటారు. అందరికీ అన్ని ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉండవు. కేవలం దేవాది దేవుడైన భగవంతుడికి మాత్రమే అన్ని ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయి. భగవంతుడు చాలా అందంగా ఉంటాడు, అతడు చాలా శక్తిమంతుడు, అతను చాలా జ్ఞానవంతుడు. భగవంతునికి ఇవన్నీ ఉన్నప్పటికి కూడా వైరాగ్యం కూడా ఉంది. భగవంతుడు చాలా ఐశ్వర్యవంతుడు కూడా. కేవలం భగవంతుడు మాత్రమే షడైశ్వర్య సంపూర్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు.
ఆయనే శ్రీకృష్ణుడు. కృష్ణుడు అంటే అర్థం అందరినీ ఆకర్షించేవాడు అని. సర్వ ఆకర్షితి ఇది కృష్ణ అంటే అన్నిటినీ ఆకర్షించేవాడు, అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు. ఆయనే దేవాది దేవుడు, దేవతలందరికీ కూడా దేవుడు అని. ఇది విష్ణు పురాణంలో ఈ విధంగా శ్లోకం చెప్పబడింది. భగములు అంటే ఏంటి అని. ఈ 6 భగములు అని షడ్ ఐశ్వర్యములు అని చెప్పుకున్నాం కదా, 6 ఐశ్వర్యాలు ఇవేంటో చెప్పబడ్డాయి అన్నమాట విష్ణు పురాణంలో. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చాపి షణ్ణాంబగ ఇతీంగన. 6 ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రియము, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 కూడా సమగ్రంగా, పుష్కలంగా, సంపూర్ణంగా ఎవరికైతే ఉంటాయో అతనే భగవంతుడు, ఆయనే కృష్ణుడు, దేవాది దేవుడు. మరి భగవద్గీత అంటే మనం నిన్న చెప్పుకున్నాం, భగవత్ అంటే భగవంతునిచే అని, గీత అంటే గానం చేయబడింది, భగవంతునిచే జ్ఞానం చేయబడింది భగవద్గీత. ఇంకా యోగము అనే పదం చాలాసార్లు వస్తుంది ఈ భగవద్గీత. మనం శ్లోకాలు పఠించేప్పుడు, చదువుకునేప్పుడు యోగము అనే పదం చాలాసార్లు వస్తుంది. సాధారణంగా మనందరికీ యోగము అంటే ఎక్సర్సైజ్ 1 2 3 ఎక్సర్సైజ్ అనుకుంటారు. పొద్దునే ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు కదా, లేకపోతే యోగా పోస్చర్స్, సూర్య నమస్కారాలు ఇత్యాదులు యోగము అని అనుకుంటారు. యోగం అంటే అది కాదు. యోగము అంటే అర్థం ఏంటంటే భగవంతునితో సంబంధము అని. భగవంతునితో మనం సంబంధం ఏర్పరచుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నీ రకరకాల యోగాలు అన్నమాట. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము, ఇవి 4 యోగములు. సాధారణంగా కొందరు ఏమనుకుంటారంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 18 యోగాలు ఉన్నాయి అని అనుకుంటారు. కానీ అది సరైనది కాదు. భగవద్గీత మొత్తంలో 4 యోగాల గురించి చర్చించబడ్డాయి. అవి కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము లేదా అష్టాంగ యోగము, భక్తి యోగము. ఇవి 4 యోగాలు భగవద్గీతలో ప్రతిపాదించబడ్డాయి. కర్మ అంటే ఏంటి? మనం నిన్న కూడా చెప్పుకున్నాం. వేద విహితమైనది కర్మ, వేదబద్ధమైనది కర్మ. అంటే వేదాలలో చెప్పినటువంటి మన వర్ణాశ్రమానుగుణంగా వేదాల్లో ఏదైతే చెప్పబడిందో, మనం ఇది చెయ్యాలి అని చెప్పబడిందో వేదానుసారంగా, అది కర్మ, అది మన స్వధర్మం. మరి వికర్మ అంటే ఏంటి? వికర్మ అంటే నిషిద్ధ కర్మ, అది ధర్మ విరుద్ధమైనది. ధర్మబద్ధమైనది కర్మ. వికర్మ అంటే నిషిద్ధమైనది, అంటే చెయ్యకూడనిది అనేది. అది ధర్మ విరుద్ధమైనది. మరి అకర్మ అంటే ఏంటి? ఈ పదాలన్నీ కూడా వస్తాయి. ఇవి మీకు ఇప్పుడు అంత బాగా అర్థం కాకపోయినా మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పదాలన్నీ పోను అధ్యాయాల్లో వస్తాయి. మనం అప్పుడు చాలా వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు కొంచెం అవగాహన కోసం చెప్తున్నాం. అకర్మ అంటే కర్మ కానిది. కర్మ అంటే ఆపోజిట్ అన్నమాట. అకర్మ అంటే కర్మ కానిది అనేది ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే ఏమి చేయకుండా ఉండడం కూడా అకర్మ అని అంటారు. ఇంకోటి ఏంటంటే కర్మ అంటే మనం ఈ కర్మ చేస్తే మనకి ఒక ప్రతిఫలం వస్తుంది, అది కర్మ. అంటే ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటిది కర్మ. మనం ఎటువంటి కర్మ చేస్తే ప్రతిఫలం కలగదో అది అకర్మ. అది ధర్మాతీతమైనది. భగవంతుని యొక్క సేవ ఫలమెరుగనిది, అంటే ఫలమొసగనిది. అంటే ఈ భౌతిక ఫలాలను ఇచ్చేటువంటిది కాదనమాట. అది అకర్మ. మనం ఇవన్నీ చెప్పుకుంటాం. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఈ పనిని నేనే చేయగలను, ఈ కర్మను నేనే చేయగలను అనే అభిమానం ఉండకూడదట. అది కర్తృత్వాభిమానం. అలాగే నేను ఈ పని చేయడం వల్ల నాకు ఇది వస్తుంది అనే ఆపేక్ష, ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఫలాపేక్ష లేకుండా చేయడం. ఆసక్తి అంటే
నేను ఈ కర్మను చెయ్యాలి అనే ఆసక్తి ఉండకూడదు. అదేవిధంగా అనాసక్తి కూడా ఉండకూడదు. ఇది చేయడానికి ఇష్టపడకుండా మనం ఒక కర్మ వేద విహితమైంది, ఇది నా స్వధర్మం కాబట్టి కర్తృత్వాభిమానం లేకుండా, ఇది నేను చేయవలసిన కర్మ కాబట్టి ఫలాపేక్ష లేకుండా ప్రతిఫలం వచ్చినా రాకపోయినా నేను ఈ కర్మను చేయాలి. ఈ కర్మ చేయడానికి నాకు ఆసక్తి లేదు, అదేవిధంగా అనాసక్తి కూడా లేదు. ఎవరైతే ఈ విధంగా వేద విహితమైన కర్మలను యజ్ఞార్థం, భగవంతుని ప్రీత్యర్థం కోసం చేస్తారో అది నిష్కామ కర్మ. మరి జ్ఞానము అంటే ఏంటి? తెలియదగినది, తెలుసుకోదగినది జ్ఞానము. భగవద్గీతలో చెప్తారు, క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఏతజ్ఞానం మతం మమ అని భగవంతుడు చెప్తాడు 13వ అధ్యాయంలో. అంటే క్షేత్రజ్ఞుల జ్ఞానము అంటే క్షేత్రము అంటే ఈ శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరంని తెలిసినటువంటి వాడు ఎవరు? ఈ శరీరంలో ఉన్న ఆత్మ మరియు పరమాత్మ కూడా. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, పరమాత్మ. ఎవరు ఈ క్షేత్రజ్ఞుల జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే నిజమైన జ్ఞానము అని భగవంతుడు 13వ అధ్యాయంలో చెప్తాడు. ఇంకా ఆత్మజ్ఞానం, ఆత్మకు సంబంధించిన జ్ఞానం. తర్వాత అమానిత్వాది గుణాలు పొందుటకు ప్రయత్నించే పద్ధతి కూడా జ్ఞానం అంటే. మరి జ్ఞాని అంటే ఎవరు? ఎవరికైతే ఈ జ్ఞానం కలిగి ఉంటాడో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటాడో అతడు జ్ఞాని, అతడే తత్వదర్శి. తత్వము అంటే యథార్థము, యథార్థంగా ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగి ఉంటాడో అతడు తత్వదర్శి. విజ్ఞానం అంటే మనం చెప్పుకున్నాం విశేషమైన జ్ఞానం, అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం. మనం చెప్పుకున్నాం కదా ఉదాహరణ కూడా, తేనె తీయగా ఉంటుంది అని తెలుసుకోవడం జ్ఞానం. దాన్ని అనుభవపూర్వకంగా రుచి చూసి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అది విజ్ఞానం. కర్మయోగం అంటే ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించడం. మనం చేసే కర్మ వేద విహితమైంది, ఇది నా స్వధర్మం అని చేయడం, ఆ కర్మ నుంచి ఫలాన్ని ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా, ఫలాసక్తి లేకుండా చేయడం కర్మయోగం. మరి జ్ఞానయోగం అంటే ఏంటి? ఈ ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి. ఆత్మ అనాత్మ, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఈ రెండిటి మధ్య భేదాన్ని, ఈ రెండిటి మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి, ఈ రెండిటి మధ్య గల వ్యత్యాసాన్ని తెలిపేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి లక్షణాలను పెంపొందించుకునే పద్ధతి జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగాన్నే సాంఖ్యయోగం అని, కర్మ సన్యాసం అని కూడా అంటారు. ధ్యానయోగం అంటే యమము, నియము, ఆసన ఇత్యాది అష్టాంగ యోగ పద్ధతి, ఇది ధ్యానయోగం. భక్తి యోగం అంటే శ్రవణ కీర్తనాది నవవిధ భక్తులను ఆచరించి దేవాది దేవుణ్ణి సేవించడం, ఇది భక్తి యోగం. ఇది అన్నిటికంటే సులభమైనది. కర్మయోగం ఆచరించాలంటే మనం వర్ణాశ్రమంలో ఉండాలి. మనం చెప్పుకున్నాం 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఇవి 4 వర్ణాలు. 4 ఆశ్రమాలు ఏంటంటే బ్రహ్మచారి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఇవి 4 ఆశ్రమాలు అన్నమాట. కర్మయోగం ఆచరించాలంటే ఈ వర్ణాశ్రమంలో ఉండాలి. జ్ఞానయోగం ఆచరించాలంటే మనస్సు, ఇంద్రియాలు ఈ రెండు కూడా శుద్ధంగా ఉండాలన్నమాట. ఎందుకంటే జ్ఞానయోగం ఆచరించాలంటే మనస్సు, ఇంద్రియాలు అన్నీ శుద్ధంగా ఉండి వేటిపైకి మనసు వెళ్లకుండా ఉండాలన్నమాట. జ్ఞానయోగం ఈ కలియుగంలో ఆచరించడం అత్యంత కష్టం. అదేవిధంగా ధ్యానయోగం కూడా ఆచరించడం కష్టం. సరైన పోస్చర్లో కూర్చోవాలి, ఈ విధంగా కూర్చోవాలి, చాలా చాలా నియమాలు ఉంటాయి ఈ ధ్యానయోగం ఆచరించాలన్న. కానీ భక్తి యోగం ఆచరించడం అత్యంత సులభం, అత్యంత ఆనందదాయకం కూడా. ఈ భక్తి యోగం ఆచరించేప్పుడు ఆనందంగా ఉంటుంది, ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది, చివరకు
భగవంతుని ధామాన్ని పొందిన తర్వాత కూడా ఆనందంగా మనం ఉండగలుగుతాం. ఈ భక్తి యోగం ఆచరించడం ఎలా అంటే శ్రవణ కీర్తనాది నవవేద భక్తుల ద్వారా మనం ఎలా ఆచరించాలి అనేది కూడా చెప్పుకుంటాం. భక్తుడు అంటే ఎవరు? ఎవరైతే భక్తి యోగాన్ని ఆచరిస్తారో అతడు భక్తుడు. ఇంకా ఇంద్రియములు, ఈ విషయం కూడా చాలాసార్లు వస్తుంది. ఇంద్రియాలు మేజర్గా 2 రకాలు. ఏంటంటే అవి ముఖ్యంగా 2 రకాలు: జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే మనం ఏ ఇంద్రియాలతో అయితే జ్ఞానాన్ని సముపార్జిస్తామో అవి జ్ఞానేంద్రియాలు అంటారు. అవేంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఎందుకు? మనం కళ్ళతో ఒక రూపాన్ని చూసి మనం జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. అదే ముక్కుతో మనం వాసనను, గంధాన్ని తెలుసుకోవచ్చు. చెవితో మనం విని జ్ఞాన సముపార్జన చేసుకోవచ్చు. నాలుకతో మనం రుచిని తెలుసుకుంటాం. చర్మంతో మనం స్పర్శను తెలుసుకుంటాం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇవి ఇంద్రియ విషయాలు అనమాట. ఈ 5 కిందున్న 5: రూపము, గంధము, శబ్దము, రసము, స్పర్శ అనేవి. కళ్ళతో మనం రూపాన్ని చూడగలుగుతాం, ముక్కుతో మనం గంధాన్ని తెలుసుకోగలుగుతాం, చెవితో శబ్దాన్ని, నాలుకతో రసాన్ని, చర్మంతో స్పర్శను. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాలతో మనం జ్ఞానాన్ని సముపార్జిస్తాం కాబట్టి ఇవి జ్ఞానేంద్రియాలు. మరి ఏ ఇంద్రియాలతో అయితే మనం కర్మలను ఆచరిస్తామో, పనులు చేస్తామో అవి కర్మేంద్రియాలు. అవేంటి? మన కాళ్ళు, నడుస్తాం ఇటు అటు, చేతులు, నోరు ఇత్యాదులు. ఇవి కర్మేంద్రియాలు అన్నమాట. మనస్సు, ఇది ఈ పైన 2 కూడా కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు. కాళ్ళు, చేతులు, నోరు ఇవన్నీ కర్మేంద్రియాలు. ఇవన్నీ స్థూలమైనవి. స్థూలమైనవి అంటే మనకి భౌతికంగా కనబడతాయి ఇవన్నీ కూడా. కానీ మనస్సు సూక్ష్మేంద్రియం, అది సట్టల్ అనమాట. పైవన్నీ గ్రాస్, ఇది మనస్సు అనేది సూక్ష్మం, అంటే సట్టల్, మనకు కనబడదు. అది సూక్ష్మేంద్రియము. ఈ 5, 5, 10, 10, 1, 11, ఈ 11ను కలిపి ఇంద్రియాలు అని అంటారు. ఇవి ఇంద్రియ విషయాలు కూడా మనం చెప్పుకున్నాం తర్వాత. ఇంకా చాలాసార్లు వచ్చే మాట ఏంటంటే పదం ఆత్మ లేదా జీవుడు. ఆత్మకు జీవుడికి కూడా కొంచెం సూక్ష్మ వ్యత్యాసం ఉంది. ఎవరైతే బద్ధజీవుడై ఉంటాడో అతన్ని జీవుడు అని సంబోధిస్తాం. ఎవరైతే ఈ సంసార బంధాన్ని నుంచి ముక్తుడై ఉంటాడో అతన్ని ముక్త జీవుణ్ణి ఆత్మ అని పిలుస్తాం. అంటే శుద్ధమైన జీవుణ్ణి ఆత్మ అని పిలుస్తాము. బద్ధ జీవుణ్ణి జీవుడు అని పిలుస్తాం. జీవుడు మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ అనేది భగవద్గీత ప్రతిపాదించిన సిద్ధాంతం అని నిన్న మనం తెలుసుకున్నాం. జీవుడు. అదేవిధంగా మన శరీరంలో ఇంకో ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మ పరమాత్మ. పరమాత్మ అంటే పరమైన ఆత్మ అని. అంటే ఆ పరమాత్మ ఈ శరీరంలో ఉంటూ ఈ శరీరానికి కావలసినటువంటి నిర్వహణనంతా ఆ పరమాత్మ అంగీకరించడం ద్వారానే మనం నడవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ఆ పరమాత్మ అనుగ్రహం, ఆ పరమాత్మ అనుమతి ఉంటేనే జీవుడు ఈ భౌతిక జగత్తులో జీవనాన్ని కొనసాగించగలుగుతాడు. ఈ జీవుడు ఈ శరీరంలో ఉండగలుగుతాడు. మనం నిన్న ఈ విషయం కూడా చెప్పుకున్నాం. జీవులు, ఆత్మలు అనేకం, కానీ పరమాత్మ ఒక్కడే. అన్ని శరీరాల్లో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ఒక్కడే. ఈ విషయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం సాయంకాలం రాత్రిపూట ఆకాశంలో చంద్రుడిని చూస్తాం. చంద్రుడు ఒక్కడే. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు వస్తున్నట్టే కనబడుతూ ఉంటాడు. మనం కొన్ని కుండలు తీసుకుని కొంచెం వాటర్ వేసి అందులో ఒక 10 కుండలు 20 కుండలు అట్లా పెడితే ప్రతి కుండలో కూడా చంద్రుడు ఉన్నట్టు కనబడతాడు. అదేవిధంగా పరమాత్మ ప్రతి ఒక్క దేహంలో కూడా వ్యాపించి ఉంటాడు. కానీ పరమాత్మ ఒక్కడే, దేవాది దేవుడు. తర్వాత కాలం అనేది ఈ భగవంతుని యొక్క, దేవాది దేవుడి యొక్క శక్తి. కాలోస్మి లోకే క్షయకృత్ ప్రవృత్తే అని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు నేనే కాలాన్ని,
కాల రూపంలో నేను ఈ సంసారంలో అంతటినీ నేను నశింపజేస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ కాలంతోనే భగవంతుడు అన్నింటినీ నియంత్రిస్తాడు కూడా. తర్వాత ప్రకృతి అంటే ఈ భౌతిక జగత్, ఈ త్రిగుణాత్మకమైన భౌతిక ప్రకృతి. త్రిగుణాత్మకం అంటే 3 గుణాలు కలిగినటువంటిది, సత్వరజస్తమో గుణాలు కలిగినటువంటిది ప్రకృతి. అది భగవంతుని యొక్క శక్తి. ప్రకృతి కూడా గుణము అంటే ఈ ప్రకృతి యొక్క స్వభావము. మనం చెప్పుకున్నట్టు త్రిగుణాలు అనుకున్నాం కదా, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ 3 కూడా ప్రకృతి యొక్క గుణాలు. మీరు ఇందులో ఏ విషయాలైనా అర్థం చేసుకోకపోయినా మీరేమీ చింతించవసరం లేదు. మనం ఇవన్నీ మళ్ళీ ముందు ప్రవచనాల్లో చాలా వివరంగా చెప్పుకోబోతాం. చాతుర్వర్ణాలంటే మనం చాలాసార్లు చెప్పుకున్నప్పటికీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వీళ్ళు 4 వర్ణాలు. మరి చతురాశ్రమాలు ఏంటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. ఇవి 4. శాస్త్రము అంటే ఏంటి? శాసించేది శాస్త్రము అంటే శాసనాత్ ఇది శాస్త్ర అని వ్యుత్పత్తి. అంటే శాసించేది, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని శాసించేది, మనల్ని శాసించేది శాస్త్రము. మనస్సు మనం చెప్పుకున్నాం, ఇంద్రియాల్లో ఒకటి, సూక్ష్మేంద్రియం అని కూడా చెప్పుకున్నాం. ఇది మనం ప్రత్యక్షంగా చూడలేం. ఈ మనస్సుకు సంకల్పాలు, వికల్పాలు కలిగినవి. ఇది చాలా చంచలమైనది. మనం నిన్న చెప్పుకున్న మనసును నియంత్రించుకోవడం చాలా కష్టం అని చాలామందితో ఉంటాం. మైండ్ కంట్రోల్ అని చాలా సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మా కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా చాలా సెషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. లేకపోతే పిల్లలకు కూడా చాలామంది చాలా లెక్చర్స్, సెమినార్స్ ఇస్తూ ఉంటారు. హౌ టు కంట్రోల్ మైండ్, మనస్సును నియంత్రించడం ఎలా అని. భగవంతుడు ఏం చెప్పాడో మనం తెలుసుకుందాం. ఈ మనస్సు చాలా చంచలమైనది. మనస్సు చంచలంగా ఉండడం అనేది దాని లక్షణం. నా మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది అనేది మీరు ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. అది సర్వసాధారణం, అందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం అది. దానికి పరిష్కారం తప్పకుండా ఉంది. అది భగవంతుడు చెప్తాడు, మనం తెలుసుకుందాం. ఆ మనస్సే రాగద్వేషాలకి, భావోద్వేగాలకి, కామక్రోధాలకు, ఎన్నిటి యొక్క వికారాలకి ఈ మనస్సు లోనవుతుంది, ప్రభావితం అవుతుంది. మరి బుద్ధి అంటే ఏంటి? చాలామందికి మనస్సుకి బుద్ధికి తేడా తెలియదు. బుద్ధి అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం. అంటే ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది ఆత్మ, ఏది ఆత్మ కాదు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే వివేక జ్ఞానం అని తెలిపేటువంటి జ్ఞానం బుద్ధిస్తుంది అనమాట. మనకి బుద్ధి చెప్తుంది. మనం ఒక్కొక్కసారి ఏదైనా తప్పు పని చేస్తున్నప్పుడు మనకి కాన్షియన్స్, ఇన్సైడ్ నుంచి మనకి తెలుస్తుంది, ఇది మనం తప్పు చేస్తున్నాం, ఇది చేయకూడదు అని. అది మనకు బుద్ధి నుండి వస్తుంది అనమాట. అది నిశ్చయాత్మకమైనది. ఇది చేయాలి, ఇది చేయకూడదు అని మనకు నిశ్చయంగా చెప్తుంది. యజ్ఞం అంటే ఒక యజ్ఞకుండం తీసుకుని అందులో ఒక మంట ఉంటే అందులో నెయ్యి ఇత్యాది ఆహుతులు వేయడం కాదు. యజ్ఞం చాలా రకాలు. మనం అది 4వ అధ్యాయంలో భాగంగా చర్చించుకుంటాం. యజ్ఞము అంటే భగవంతుని ప్రీత్యర్థం, భగవంతునికి ప్రీతి కలిగించడానికి సాధకులుగా మనం ఆచరించే కార్యాలు. అది జ్ఞానయజ్ఞం. ఉదాహరణకు మీరందరూ ఈ గీతా ప్రవచనంలో, గీతా సందేశ ప్రవచనంలో పాల్గొంటున్నారు. మీరందరూ కూడా ఈ గీత పారాయణాన్ని వినడం వల్ల మీరు జ్ఞానయజ్ఞం చేస్తున్నట్టు. శాంతి అంటే ప్రశాంతత, మనశ్శాంతి. తర్వాత ఆత్మ సాక్షాత్కారము, భగవత్ సాక్షాత్కారం అని అర్థాలన్నమాట. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మను అవగతం చేసుకోవడం, ఆత్మకు శరీరానికి గల భేదాన్ని తెలుసుకోవడం. భగవత్ సాక్షాత్కారం అంటే భగవంతుని తెలుసుకోవడం. ఎప్పుడైతే మనకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో భగవత్ సాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఒక చీకటిగా ఉన్న ప్రదేశంలో ఉంటే మనల్ని మనం కూడా చూసుకోలేము. కానీ ఎప్పుడైతే సూర్యరశ్మి లేదా వెలుతురు వస్తుందో అప్పుడు మనల్ని మనం చూసుకోగలుగుతాం, చుట్టుపక్కల ఉన్న అన్నింటినీ చూసుకోగలుగుతాం, ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా
మనకి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో ఇప్పుడు భగవత్ సాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఈ ఆత్మ సాక్షాత్కారం కలగడానికి గల ఉపాయాలు, మార్గాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సిద్ధి అంటే ఇవే. సిద్ధి కలుగుతుంది అని వస్తుంది, సిద్ధి అవాప్నోతి అని చాలా శ్లోకాల్లో వస్తుంది. సిద్ధి అంటే ఈ ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం అని. అమృతత్వం, సోమృతత్వాయ కల్పతే అలా ఉంటుంది. అంటే ఈ గీత జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల అమృతత్వం కలుగుతుంది, లేకపోతే ఇలా ఆచరించడం వల్ల అమృతత్వం కలుగుతుంది అని చాలాసార్లు వస్తాయి. అమృతత్వం అంటే మోక్షము అని. ఇంకా ధామము అంటే భగవద్ధామము, అంటే భగవంతుని యొక్క ధామము, వైకుంఠ ధామము, గోలోకము ఇత్యాది భగవద్ధామమును ధామము అని అర్థం. అంటే కొన్ని శ్లోకాల్లో మనం ఈ విధంగా భక్తిని ఆచరించడం వల్ల భగవంతుణ్ణి ఆశ్రయం పొంది భక్తి యోగాన్ని అవలంబించడం ద్వారా భగవద్ధామాన్ని చేరుకుంటాము అనే విధంగా చెప్పబడుతుంది అన్నమాట. ధామం అంటే భగవంతుని యొక్క వాసము, వైకుంఠము అని. బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే, సాధారణంగా మనం బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అని అనుకుంటాం. కానీ సందర్భానుసారంగా ఈ బ్రహ్మ అనే పదానికి భగవద్గీతలో సందర్భం బట్టి రకరకాల అర్థాలు ఉన్నాయి. బ్రహ్మ అంటే వేదము అని అర్థం, బ్రహ్మ అంటే జీవుడు అని కూడా అర్థం, బ్రహ్మ అంటే ఈశ్వరుడు అనే అర్థం కూడా వస్తుంది, బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అని, బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అని కూడా అర్థం వస్తుంది. కానీ సందర్భానుసారంగా ఆ పదానికి అర్థాలు ఆపాదించబడతాయి. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణుడు అంటే కేవలం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు కాదు, అది ఒక్కటే అర్హత కాదనమాట. బ్రాహ్మణుడు అని ఎవరిని అంటారంటే బ్రహ్మజానాతీతి బ్రాహ్మణ అని చెప్పబడింది. అంటే ఎవరైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే బ్రహ్మమును, ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారో అతడు బ్రాహ్మణుడు. బ్రహ్మం అంటే మనం పైన చెప్పుకున్న విధంగా ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఎవరైతే బ్రహ్మమును తెలుసుకుంటాడో అతడే బ్రాహ్మణుడు. కేవలం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అయిపోడు. అతనికి గుణాలు, ఆ బ్రాహ్మణుడికి కావాల్సినటువంటి అర్హతా గుణాలు కూడా ఉండాలన్నమాట. అప్పుడే అతడు బ్రాహ్మణుడిగా పరిగణింపబడతాడు. లేకపోతే అతడు బ్రహ్మబంధువు అని పిలువబడతాడు. ఇంతటితో ఈరోజు ప్రవచనం విద్దాం. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. మనం ఓం తత్సత్ అని ఎందుకు ఈ విధంగా చివరిలో చెప్పుకుంటున్నాం కూడా మనం ఒక 2-3 స్లైడ్లో చూద్దాం. మనం ముందుగా ఓం ఎందుకు చెప్పుకుంటారో చెప్పుకున్నాం. ఓం అన్నా, తత్తన్నా, సత్తన్నా ఈ 3 కూడా పరతత్వాన్ని, భగవంతుడినే సూచిస్తాయి. అందుకే ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించే ముందు ఓం అని చెప్పుకోవడం సరి అయినది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తత్ మరియు సత్ అంటే ఏంటి, అవి ఎందుకు చెప్పుకోవాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం. 1-2 నిమిషాల్లో ముగించేద్దాం. తదిత్య నవిసందాయ ఫలం యజ్ఞ తపక్రియా దానక్రియాశ్చ వివిధ క్రియంతే మోక్షకాంక్షభిః. ఎవరైతే మోక్షకాంక్షులు ఉంటారో, అంటే ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వాళ్ళు తత్ ఇది అభిసందాయ, వాళ్ళు ఫలాన్ని ఆపేక్షించకుండా, ఫలాపేక్ష లేకుండా వివిధమైన యజ్ఞ దాన తపస్సు ఇత్యాది క్రియలు చేస్తూ ఉంటారు. ఫలాన్ని ఆపేక్షించకుండా యజ్ఞదాన తపస్సులు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? భగవంతుని ప్రీత్యర్థమే చేస్తూ ఉంటారు. వాళ్ళు తత్ అని సంబోధిస్తూ ఉంటారు. అందుకే మనం ఓం తత్ సత్ అని చెప్పుకుంటున్నాం. ఇంకా ఏంటి? సత్ అని ఎప్పుడు చెప్తారు? భగవంతుడు చెప్తున్నాడు, సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తదా సచ్చబ్ద పార్థ యుజ్యతే. ఓ పార్థ, ఓ పృతకుమార. పార్థ అంటే పృతపుత్రుడా, పృత అంటే కుంతీదేవి. ఓ కుంతీ కుమార, ఓ అర్జున. సత్ అనే పదం ఎప్పుడెప్పుడు ప్రయోగించబడుతుందో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. కలగనిది కలిగినప్పుడు, అంటే
మనకి ఏదైతే సాధారణంగా కలగదో అటువంటిది కలిగినప్పుడు, లేకపోతే ఇది ఉండబోతుంది, ఇది కలుగుతుంది అని ఆశీర్వదించేప్పుడు, లేకపోతే ఇది చాలా బాగుంది అని చెప్పేప్పుడు, అయితే శుభకార్యాలప్పుడు కూడా సత్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు. సాధు సాధు అంటాం, చాలా బాగా చెప్పావు అనడానికి. అదేవిధంగా ఈ సత్ అనే శబ్దాన్ని ఇలాంటి సందర్భాల్లో ప్రయోగిస్తాము. అందుకే మనం భగవద్గీత ముగించేటప్పుడు ఓం తత్ సత్ అంటాం. ఇంకా సత్ అంటే ఇంకో అర్థం కూడా చెప్పబడింది. యజ్ఞే తపసి దానేచ స్థితి సదతి చోచ్యతే. అంటే యజ్ఞము, దానము, తపస్సు ఇత్యాది కర్మలు ఆచరించేప్పుడు వాటి యందు స్థితి వాటి యందు వాటిని ఆచరించడంలో నిలకడగా ఉండడాన్ని సత్ ఇతి చ ఉచ్యతే. యజ్ఞదాన తపస్సులు ఇత్యాది కర్మలను ఆచరించడంలో నిలకడగా ఉండడాన్ని సత్ అని అంటారు. ఇంకా ఏంటి? కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. ఈ యజ్ఞదాన తపస్సులను ఆచరించడానికి చేసేటువంటి కర్మను కూడా సత్ అంటారు, సత్కార్యాలు అంటారు. అందుకే మనం భగవద్గీత ముగించేటప్పుడు ఓం అని ప్రారంభిస్తాము. భగవద్గీత ముగించిన తరువాత ఓం తత్ సత్ అని సంబోధిస్తూ ఓం తత్ సత్ శ్రీకృష్ణార్పణమస్తు, ఇదంతా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యొక్క ప్రీత్యర్థం చేస్తున్నాము అని చెప్పడం అన్నమాట. హరే కృష్ణ. ఇంతటితో మనం ఈరోజు ప్రవచనాన్ని ముగిద్దాం. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలుంటే అడగవచ్చు. 1-2 ప్రశ్నలు తీసుకుందాము. ఇప్పుడు సమయాభావం వల్ల ఇప్పటికీ సమయం లేట్ అయింది. మీరు ఇప్పుడు ఎవరైనా అడగాలంటే అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ. కృష్ణ హరే హరే. చెప్పండి సుభాష్ రెడ్డి గారు. హరే కృష్ణ. ముందుగా హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. రామ 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 హరే హరే. రామ రామ. నేను భగవద్గీతను చదువుతుంటాను సార్ మామూలుగా. చెప్పండి, వినబడట్లేదు, కొంచెం గట్టిగా చెప్తారా? నేను డిగ్రీలో నుండి కూడా గీతను చదువుతుండేవాడిని. మ్యాక్సిమం గా ఫాలో అవడానికి కూడా స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఒక వర్డ్ తీసుకొని దాన్ని ఫాలో కార్యాచరణ చేయండి అనేది బాగా తీసుకున్నాను. అందులో నేను ఇక్కడ ఏమంటారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే అంతిమ సమయంలో నన్నే స్మరిస్తూ చనిపోతున్నారో వాళ్ళు నన్నే చేరుకుంటున్నారు అనేటువంటి ఒక వర్డ్ నేను బాగా స్టిక్ అయ్యానండి. అంత్యకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం త్యజత్యంతే కలేవరం యాతి నాత్యస్త సంశయ అని ఇత్యాది శ్లోకం ఉంటుంది. నాకు అది భావం బాగా తెలుసు. అది శ్లోకం అంత కరెక్ట్ రా, కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు కరెక్ట్ మనం రాబోయే రోజుల్లో కూడా చెప్పుకుంటాం. అంత్యకాలే చ మామేవ, ఎవరైతే అవసాన కాలంలో అంత్యకాలంలో భగవంతుని స్మరిస్తారో వాళ్ళు తప్పకుండా భగవంతుని చేరుకుంటారు అని భగవంతుడు చెప్తాడు. కానీ అలా చెయ్యాలి అంటే మన జీవితాంతం దానికి సరిపడా సాధన ఉండాలి. ఎందుకంటే అంత్యకాలంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి, చాలా ఘోరమైన విపరీతమైన బాధ ఉంటుంది. కొన్నిసార్లు మనం మాట కూడా మాట్లాడలేము, ఉచ్చరించలేము, చాలా బాధ కలుగుతుంది అంటారు. కొందరు చనిపోయేప్పుడు చాలా చాలా కొన్ని వేల తేలు కుట్టినట్టు నొప్పి కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అలా ఆ చివరి సమయంలో కూడా మనం భగవంతుని గుర్తు తెచ్చుకోవాలి అంటే మనం జీవితాంతం చిన్నప్పటి నుంచి కూడా భగవంతుని గురించి తెలుసుకుంటూ భగవన్ నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే చివరికి మనం స్మరించుకోగలుగుతాం. మనం ఇలా జీవితం అంతా ఈ విధంగా సాధన చేస్తూ ఉంటే చివరి సమయంలో పొరపాటున మనం ఏదో ఒక లైక్ విపత్తు వల్ల
మనం మాట్లాడలేకపోయినప్పటికి కూడా భగవంతుడు మనల్ని గుర్తుపెట్టుకుని భగవంతుడు మన తన ధామం కోసం ధామానికి తీసుకువెళ్తాడు అనమాట. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. నాకు అదొకటి డౌట్ ఉంటే నేను ఎప్పుడు దాన్ని అందరూ కూడా ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథాన్ని తీసుకుని చక్కగా చదవండి. అందులో ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్పారు తన భాష్యాన్ని. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. భగవద్గీత యథాతథ. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ. సరేనండి. గారు క్వశ్చన్ అండి, అసూయ పరులు అంటే అసూయ అనేది దేనిపైన, అంటే ధనం పైన, భక్తుల పైన, లేకపోతే దేనిపైన అసూయ కలగడం? అసూయ అంటే భగవంతుని పట్ల భక్తుల పట్ల కూడా, ఎవరి పట్ల కూడా మనకు అసూయ ఉండకూడదు. అర్జునుడికట తన శత్రువులైనప్పటికి కూడా దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా చాలా అన్యాయం చేశారు. అయినప్పటికీ కూడా అర్జునుడికి వాళ్ళ పట్ల ఎటువంటి అసూయ ద్వేషభావం లేవట. అందుకే భగవానుడు అర్జునుడిని అనసూయవే అని సంబోధించాడు. మనకి ఎవరి పట్ల, ముఖ్యంగా దేవుని పట్ల అసూయ ఉండకూడదు, భక్తుల పట్ల కూడా ఉండకూడదు. అప్పుడు మనం గీతా జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఓకేనండి, ఇంతటితో ముగిద్దాము. ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. Recording stopped.